అసురిం యోనిమాపన్న మూఢా జన్మని జన్మని మాను ప్రాప్త స కౌంతేయ తతో యద్ధమాం గతిం. ఓ అర్జున, అసుర సంబంధమైన నీచ జన్మమును పొందిన వారలకు మూఢులు ప్రతి జన్మ ఎందును నన్ను పొందుటయే కాక అంతకంటే తాము పొందిన జన్మల కంటే నీచతరమైన జన్మలు పొందుతున్నారు. పాపాత్ములను అసురగుణములను కలవారిని నీచ జన్మలు పడద్రోసేది క్రిందటి శ్లోకంలో భగవానుడు తెలిపింది. దుష్కర ప్రభావం చేవారు భగవానుని పొందు సౌభాగ్యం నోచుకోలేక ఆనందమును చవి చూడలేక తామింతవరకు పొంది ఉన్న జన్మల కంటే ఇంకనూ హీనతరమైన జన్మను పొందుకుడుతురని ఇతర వచింపబడింది. కావున ఇటువంటి భగవంతుడు ద్వాదక్యములను విన్న తర్వాత దురాచారములను తమ దుర్జీవత్తులను కట్టిపెట్టి సత్కాత్ములై వర్తించు శ్రేయోదాయకము. చెప్పుట వల్ల దైవ ప్రాప్తి లేకపోగా ఇంకా హీనతరమైన జన్మలు కలుగుతున్నవని భావం. మనుజుడు హీన జన్మ నందక ఉండువాడు దైవం పొందులాగు ఏకకాలముననే ప్రయత్నింపవలను. ఇట్టి సౌభాగ్య స్థితిని జీవుని సదాచరణపైన ఆధారపడి ఉన్నది. ఈ విషయం రావులోకంలో చెప్పుతున్నారు. మేడమెట్లపై నుండి కిందికి జారిన బంతి ఒక్కొక్క మెట్టు దిగజారి ఏ ప్రకారము కిందకు పడిపోవనో ఆ ప్రకారం వారు అధోగతికి నొందుతారు. ఆహా, పాప ఫలితం ఎంత దారుణమైనది అని తెలుసుకొనవలెను. పరజన్మం పొందిన మూడుల యొక్క పరిస్థితి ఎట్లుందని. వారి పరమాత్మలను పొందక తాము ఇంతవరకు నీచ జన్మం కంటే ఇంకనూ నీచతరముగా నుందురు. కాబట్టి జీవుడు కడతేరుటకు మార్గమేమి? అసుర సంబంధము వదిలి బీజ సంబంధము సద్గుణ సంబంధములు పరిగ్రహించవలను. ఆ నరక బాధ నుండి తప్పించుకునే ఉపాయములకు సెలవు ఇస్తున్నారు.